ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఏప్రిల్ 2026 మాస ఫలితాలలో అంతర్భాగంగా ఈ యొక్క ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకున్నట్లయితే గురువు వచ్చేసి వక్రచారం చేసి మిథునంలో ఉన్నారు. కేతువు శుక్రుడు కలిసి ఇక్కడే మనకు ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహువు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. రవి కుజ శనులు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తున్నారు. మిథున రాశి మిథున లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు విశేషించి చేసే గ్రహ ప్రభావాలు ఏంటని తీసుకున్నట్లయితే శుక్రుడు మీకు ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. అంటే మీకు వ్యయాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు వ్యయంలో ఉండి మీకు లాభంలో ఉండి చక్కని ఫలితాలు ఇస్తాడు. పంచమాధిపతి అంటే వివాహం కాని వారికి వివాహము, ఇల్లు లేని వారికి ఇల్లు, పొలాలు కొనాలనుకునే వారికి పొలాలు, అలాగే కొంచెం ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవాలనుకునే వారికి, పాత ఇంటినే మోడలింగ్ చేసుకోవడానికి, ఇలాంటివి చేసుకునే వారికి చాలా స్పష్టత గోచరిస్తుంది. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి ఈ యొక్క మిథున లగ్నానికి రాశికి ఆరో ఇంటధిపతి, అలాగే లాభాధిపతి. ఈ యొక్క శుక్రుడు వచ్చేసి పంచమాధిపతి, వ్యయాధిపతి. ఈయన వచ్చి మీకు లాభంలో ఉన్నారు. చాలా మంచి జరుగుతుంది. స్త్రీ మూలక ధనం లాభం పొందుతారు. అనేక రకమైనటువంటి శక్తులు గడించుకోగలుగుతారు. మీరు చేసే వర్క్లోనే శక్తులు అంటే వేరే ఏదో అన్నీ జయించడం, యుద్ధాలు ప్రకటించడం అని కాదు. యోగా అంటే మోక్షం అంటే ఒకేసారి కపాలం బద్దలు కొట్టుకొని చనిపోవడం కాదు. భగవంతుడు చేసింది ఉన్నందుకు. యోగం అంటే ఏంటి? యోచించి జ్ఞానాన్ని సంతరించుకొని లబ్ధి పొంది జీవితాంట్లో నలుగురికి ఉపయోగపడబడి స్థిర సంకల్పాన్ని యోగం అంటారు. అది పాటించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శని భగవంతుడిని తీసుకున్నట్లయితే మిథున రాశి మిథున లగ్నం వారికి ఈ యొక్క 9వ ఇంట్లో అధిపతి, అలాగే ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి శని మీనరాశిలో సంచరిస్తున్నారు. తత్మూలకంగా మంచి జరగటానికి చాలా మంచి స్కోప్ ఉంది. మీ జీవితంలో మీరు రాణించగలుగుతారు. కొంచెం ఈ యొక్క గ్లాస్ ఐటమ్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే నేను ఈ డైరెక్షన్లో జాతకం చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడకి ఆ గ్లాస్ పడి కాళ్ళంతా తొక్కుకొని ఒక రకంగా ఇల్లంతా బ్లడ్ చిమ్మేసింది. ఇది నేను అనుకుంటూనే ఉన్నాను. రాహు గాజు పెంకులతో ఇబ్బంది కలిగిస్తాడు. ఈయన పొజిషన్ బాగలేదు. ఈయన ఉన్నది కూడా స్వనక్షత్రం శతభిషం నక్షత్రంలో ఉన్నాడు అనుకున్నట్టుగానే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సింది కుజుడు అయిపోయింది, శని అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు చేయవలసినవి తెలుసుకుందాము. మీకు మిథున రాశి మిథున లగ్నం వారికి 3వ ఇంట్లో కేతువు ఉన్నాడు. దైవభక్తి విపరీతంగా పెరిగిపోతుంది. చంద్రుడు ఉన్నాడు 2వ ఇంటి ఆయన స్థిరంగా ఉండడు. 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. వీళ్ళను స్థిరం చేసుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఇచ్చే ఫలితాలను ఎవరిని చంద్రుడిని ఎలాగో మనం ఏ రాశిలో ఉంటే ఆ రాశిలోనే క్యాలిక్యులేట్ చేస్తాము. కేతువుని ఎట్లా మనం కూల్ చేసుకోవాలి? మిథున రాశి వారు అంటే మీకు దశమాధిపతి కేతువు. ఈయనను 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాకపోతే మధ్యలో అటు ఇటు బ్యాలెన్స్ తప్పి ఇబ్బందులు పడతారు. పొలిటికల్ వాళ్ళు, అలాగే చిన్న సంస్థలు పెట్టి వ్యాపారం చేసుకునేవారు వాళ్ళు మాత్రం ఈ యొక్క దశలో అనుకున్నది సాధించడానికి చాలా పెట్టుబడి పెట్టినట్లు నాలెడ్జ్ పెడుతూనే ఉంటారు. దాని ప్రకారం వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనకు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా చెప్పాము. వారికి కలతగానే ఉంటుంది గ్రహస్థితి. ఎవరికి ఏం చేయాలో తెలియదు, ఎలా ముందుకెయ్యాలో తెలియదు. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గృహకి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ సమకూర్చుకుంటారు. ఎటకేలకు ఈ మాసాంతంలో మీరు శుభవార్తలు వింటారు. 14వ తేదీ నుండి మేషంలోకి వెళ్ళిపోతాడు రవి. అప్పటి నుంచి మీకు ఇంకాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. ఎందుకంటే
మిథున రాశికి తృతీయాధిపతి ఈయన ఇక్కడ మిథున రాశి వారికి దశమంలో ఉన్నప్పుడు బాగానే చేశాడు. మేషంలో 14వ తేదీ వెళ్ళినప్పుడు ఇంకా మేలు చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అది ఏ విధంగా ఉంటుందంటే, మీకు తంత్రవేత్తలు తంత్రాన్ని ఎప్పుడు మీరు వ్యర్థంగా కానీ భయానకంగా కానీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. విజ్ఞాన భైరవ తంత్రం నా దగ్గర బుక్స్ ఉన్నాయి. యోగాలో అవి ముద్రలు, వాటిని గురించి బాధపడేది లేదు. ప్రత్యేకించి మన క్లాసులో తీసుకున్నట్లయితే జాతకం చెప్పాక ఏ ముద్రలో కూర్చొని ఏ మంత్రాన్ని చదవాలనుకుంటున్నావో వినాలనుకుంటున్నావో బోధించడం జరుగుతుంది. స్వస్తి.